నమస్తే. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్ ఫలితాలు కూడా విడుదల చేసి ఆల్మోస్ట్ రేపు నియామక పత్రాలు కూడా ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో గ్రూప్స్‌లో చాలా రోజుల నుంచి అంటే గ్రూప్స్ రిజల్ట్స్ వచ్చిన నోటిఫికేషన్ వచ్చిన నుంచి కూడా గ్రూప్స్‌కి సంబంధించి ఆ సమస్యలు, ఈ సమస్యలు వస్తున్నాయి. మెయిన్‌గా చూసుకుంటే రివాల్యుయేషన్. రివాల్యుయేషన్ ఎలా జరుగుతుంది? ఇంత తప్పుల తడకగా ఉంది అని చెప్పేసి కూడా చాలా సందర్భంలో గ్రూప్స్ ఆస్పిరెంట్స్ కావచ్చు, గ్రూప్స్ విద్యార్థులు రాష్ట్రం వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఈరోజు ఇందిరా పార్క్‌లో కూడా పెద్ద మహాధరణ కూడా ఏర్పాటు చేసి మాట్లాడదాం మనతో పాటు ప్రత్యూష గారు ఉన్నారు. చెప్పండి మేడం, అసలు ఏంది అంటే గ్రూప్స్‌కి సంబంధించి ఆల్రెడీ మీరు గతంలో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతున్న పరిస్థితి. ఈరోజు ధర్నా కూడా నిర్వహించారు. ఏం చెప్తారు? ముందుగా మీడియా వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి. నా ఫస్ట్ క్వెషన్ వచ్చేసి మహేందర్ రెడ్డి గారిని ఎందుకు అపాయింట్ చేశారు? అసలు మహేందర్ రెడ్డి గారిని అపాయింట్ చేయడానికి ఉన్న కారణం ఏంటి? అకార్డింగ్ టు సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ గైడ్ లైన్స్ కనీసం 3 ఇయర్స్ సర్వీస్ అన్న ఉండాలి. అలాంటిది మహేందర్ రెడ్డి గారిని ఎందుకు అపాయింట్ చేశారు రేవంత్ రెడ్డి గారు? మీ ప్రభుత్వం వచ్చాక మహేందర్ రెడ్డి గారు మంచోళ్ళు అయిపోయారు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి గారు ఆయన జాబ్ సరిగా చేయట్లేదు, ట్రాన్స్పరెంట్గా లేరు, అది ఇది అనేసి పిచ్చిగా తిట్టేశారు. ఇప్పుడు మాత్రం మహేందర్ రెడ్డి గారు చాలా మంచోళ్ళు. ఆయనకి టీజీపీఎస్సీ చైర్మన్ ఇచ్చారు. అండ్ అనదర్ క్వశ్చన్, టీజీపీఎస్సీ మొత్తం అక్కడ చూసుకుంటే మనము పోలీస్ వాళ్ళు మొత్తం డిప్లాయ్ అయి ఉంటారు. పోలీస్ వ్యాన్లు ఉంటాయి, పోలీస్ ఫోర్స్ ఉంటాయి. అంటే ఎవరికెళ్ళి మా ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి? అంటే మహేందర్ రెడ్డి గారు ఎట్లాగో ఇప్పుడు రిటైర్ అయిపోయారు, సార్ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా మొత్తం అంతమంది పోలీసు వాళ్ళు ఉంటే మాకు అసలు మేము ఎవరిని వెళ్ళి క్వశ్చన్ చేయాలి? ఒక ఎడ్యుకేషన్ మినిస్టరు రేవంత్ అన్న మీతోటే పెట్టుకున్నారు. టీజీపీఎస్సీ ఇక్కడ ట్రాన్స్పరెంట్ లేదు, జస్ట్ లేదు. మాకున్న ప్రాబ్లమ్స్ని జ్యుడిషియరీ అంటే కోర్టుల త్రూ మేము పరిష్కరించుకుందామని జ్యుడిషియరీ దగ్గరికి వెళ్తే జీవో 29 ఏదైతే జీవో 29 కరెంట్ మళ్ళీ చెప్తున్నాను, జీవో 29 కరెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిందే. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిలిమినరీస్లో రిస్ట్రిక్ట్ అయిపోయి ప్రిలిమినరీలోనే వాళ్ళ అవకాశాలు పోయినాయి. చాలా మంది విద్యార్థులు దీనివల్ల నష్టపోయారు. ఈ విషయం గురించి రేవంత్ అన్న ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా ఆయనకు పట్టింపు ఉండదు. ఎందుకంటే అగ్రకులాలకు బెనిఫిట్ చేసే జీవో కదా, మార్జినలైజ్డ్ కమ్యూనిటీ మొత్తం బెనిఫిట్ అవ్వట్లేదు కదా దీనివల్ల. దీని గురించి మాట్లాడినా మమ్మల్ని పెద్ద పట్టించుకోలేదు. తర్వాత ఇవేవైతే 12,000 పేపర్లు ఏవైతే ఉన్నాయో, 12,000 పేపర్ నార్మల్గా అండి యూపీఎస్సీ లాంటి ఒక పెద్ద ఎగ్జామ్లో, యూపీఎస్సీ లాంటి ఒక బాడీ ఒక ఎగ్జామ్లో 12,000 పేపర్స్ని 3 monthsలో కరెక్షన్ చేస్తారన్న. కానీ ఇప్పుడు ఈ టీజీపీఎస్సీ 563 పోస్టులు, 20,000కు పైగా పేపర్లు, వీటిని 3 monthsలో కరెక్షన్ చేశారంట. అసలు ఏంటిది? ఏమాత్రం ట్రాన్స్పరెన్సీ ఉంది ఇక్కడ? ఇదేం కరెక్షన్ అనేది నా క్వశ్చన్. అండ్ అనదర్ థింగ్, కోటి ఉమెన్స్ కాలేజ్ గురించి మాట్లాడుకుంటే అసలు యూపీఎస్సీ ఎగ్జామ్ అప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్లో జెండర్ బయాస్ట్ అనేది ఉండదు. అక్కడ అందరినీ అలో చేస్తారు ఎగ్జామ్స్ రాయడానికి. అండ్ ఇప్పుడు స్టేట్ పిఎస్సీకి చాలా ప్రాబ్లం అవుతుంది. మరి నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకో. అండ్ ఈ కాలేజ్ నుంచే ఇంతమంది లైక్ ఆల్మోస్ట్ 70 members అనేవాళ్ళు క్వాలిఫై అయినారు అనేది ఒక వచ్చింది బయటికి. ఇంతమంది ఎట్లా మెరిట్ లిస్ట్లో ఉంటారో అర్థం కాదు. అంటే ఇంకోటి, కోటి ఉమెన్స్ కాలేజ్లో అంటే ఉమెన్స్ కాలేజ్లో వెళ్ళి స్టూడెంట్స్ కెమెరాలు పెట్టేసి వస్తారు అబ్బాయిలు. ఎంత హిలేరియస్ అంటే ఇది. ఎందుకంటే అంటే ఫ్రిస్కింగ్ అంత పువర్గా ఉందా మీది? మీరు అంత ఫ్రిస్కింగ్ పువర్గా చేస్తున్నారా? అంత డిప్లాయ్ అంటే మీ అడ్మినిస్ట్రేషన్ అంత పువర్గా ఉందా అనేది నా క్వశ్చన్. అండ్ ఉర్దూ మీడియం అసలు తెలుగు ఎవరైతే తెలుగు విద్యార్థులు 20 years నుంచి వాళ్ళు చదువుతున్నారు, 10 years నుంచి చదువుతున్నారు. నిజానికి చెప్పుకోవాలంటే స్టేట్ పిఎస్సి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా చదువుతారు, నేను చదవరు అనట్లేదు. కానీ తెలుగు ఉన్న బుక్స్ ఇంగ్లీష్ మీడియంకి లేవు. తెలంగాణ మూమెంట్ తెలుగులో ఉన్నంత మంచిగా బుక్స్ ఇంగ్లీష్లో లేవండి, అది నోన్ థింగ్. అట్లాంటిది తెలుగు మీడియం వాళ్ళు టాప్ 800లో కూడా ఉండరు. ఉర్దూ మీడియం వాళ్ళు అయితే టాపర్స్ ఉంటారా? అసలు ఉర్దూ బుక్స్ ఎక్కడ ఉన్నాయి? ఉర్దూ ఫ్యాకల్టీ ఎవరు? అసలు ఉర్దూ కరెక్షన్ చేసే వాళ్ళు ఎవరు? ఇది నా క్వశ్చన్. అయితే మళ్ళీ ప్రధానంగా చూసుకుంటే మీరు ఎన్ని ఆరోపణలు చేస్తున్నా గతంలో కూడా చాలా సందర్భాల్లో ఆరోపణలు చేసుకుంటారు. ఆయన ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు అనుకుంటారు? అంటే ఇప్పుడు కూడా ఇంతే సందర్భం అంటే బీఆర్ఎస్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టడం వచ్చి ఇవన్నీ చేసినప్పుడు ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటే ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది? ప్రభుత్వానికి కొందరే కావాలి అనుకుంటుందేమో, అందుకే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. ప్రభుత్వము మొన్న చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు 50,000 ఉద్యోగాలు ఇచ్చినని చాలా దగ్గర చెప్పుకున్నారు. కానీ మనకు అందరికి తెలిసిందే, చాలాసార్లు మేము కూడా చెప్పడం జరిగింది, 50,000 కాదు ఒక 5,000 ఎన్నో ఉద్యోగాలు వచ్చారు మీ ప్రభుత్వం వచ్చాక. ఇవి ఎవరికి బెనిఫిట్ అవుతున్నాయి? ఏ కులాల వాళ్ళకి బెనిఫిట్ అవుతున్నాయి? ఏదైనా బయటకు వచ్చి మాట్లాడితే వీళ్ళు నిరుద్యోగులు కాదు, అపోజిషన్ వాళ్ళు అని అంటారు. అసలు రివాల్యుయేషన్ అడుగుతున్నారు వీళ్ళని. ఒకడున్నాడు, ఎవరు సారీ సార్, మానవతా రాయ్ గారు అంట, ఎవరో ఆయన మైక్ కనిపించింది కదా అనేసి తెగ రెచ్చిపోతున్నారు. అసలు రెచ్చిపోయి చెప్పుతో కొడతారంట విద్యార్థులని. అంటే ఏంటి మరి? చెప్పుతో కొట్టే వాళ్ళైతే ఎందుకు మీరు గద్దెనెక్కారు మా ఓట్లతోటి? ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాకు జాబులు ఇవ్వాలని మీకు లేనప్పుడు మా ఓట్లు మాకు ఇచ్చేసేయండి, మీరు దిగిపోండి చీఫ్ మినిస్టర్ లాగా. దిస్ ఈజ్ మై ప్రైమరీ డిమాండ్.
అంటే ఇటు చూసుకుంటే ప్రభుత్వం కూడా చెప్తుంది అంటే 10 సంవత్సరాలుగా లేనిది సో సడన్ గా మేము వచ్చి మంచి పారదర్శకంగా కూడా ఇష్టం అని చెప్పి చెప్తారు. ఇంకా విద్యార్థులు కావాలని అంటే కొంతమంది ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, రెండు కలిసి విద్యార్థులను ప్రలోభ పెట్టి ఈ విధంగా కొట్లాట తెప్పిస్తుంది అని చెప్పేసి కూడా అంటారు. అలిగేషన్ చేసే ముందు రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకోవాలి. వేలకు వేల మంది, లక్షల మంది విద్యార్థులు అందరూ బీఆర్ఎస్ పార్టీ సపోర్టర్స్ అనుకోవడం చాలా చాలా అసలు దిస్ ఈజ్ లైక్ మీరు ఎంత పెథటిక్ సిచ్యువేషన్లో ఉన్నారో మీరే అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, ఎవ్వరూ లేరు. మేము నిరుద్యోగులం. మేము మా హక్కుల కోసమే పోరాడుతున్నాం. అఫ్ కోర్స్ ఇప్పుడు ఎలాగైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు ఎలా అయితే రిక్వెస్ట్ చేసామో అలా మేము రిక్వెస్ట్ చేసుకుంటాము. కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసుకోవడంలో తప్పేముందండి? ఈరోజు కేసీఆర్ గారు లేకపోతే, నిజంగా కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ వచ్చేదేమో, కానీ అంత తొందరగా వచ్చేది కాదు, టైం పట్టేది. కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి తెలంగాణ వచ్చింది. చాలా హీ హ్యావ్ డన్ ఎన్ నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్ అండి. కాకపోతే స్టూడెంట్స్ విషయంలో అంటే అది అన్ఫార్చునేట్గా పేపర్ లీకేజ్ అయింది. మేము అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే మాకు జాబులు కావాలి. వీ ఆల్సో నీడ్ ద జాబ్, కానీ ట్రాన్స్పరెంట్ అండ్ జస్ట్ వేలో కండక్ట్ చేయమంటున్నాం మేము. ఎంతసేపు కేసీఆర్, కేటీఆర్, బీజేపీ వాళ్ళని విమర్శించడం కాదు. మీరేం చేస్తున్నారు? మీ ప్రభుత్వం ఎంత మాత్రం కరెక్ట్గా ఉంది? మీరు అసలు అట్లీస్ట్ కేసీఆర్ గారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు పేపర్ లీకేజ్ అయిందనేసి ఎగ్జామ్ని క్యాన్సిల్ చేశారు. కానీ మీరేం చేస్తున్నారు? 29 జియో వల్ల మీరు చేసిన అట్రాసిటీస్ అందరికీ తెలిసింది. మహారాష్ట్ర తెలుసు, ఢిల్లీ తెలుసు, మీరు ఏమైనా క్యాన్సిల్ చేశారా? ఇది మీ ట్రాన్స్పరసీ ఇట్లా ఉంది, మీ లెవెల్ ఆఫ్ కండక్టింగ్ అనేది ఇట్లా ఉంది. దే డిడ్ నాట్ బెనిఫిట్ ఓన్లీ ఒక పర్టికులర్ సెక్షన్ని వాళ్ళు బెనిఫిట్ చేయలేదు. అందరు సెక్షన్స్కి అన్ని దొరకాలి అనేసి కేసీఆర్ గారు జీవో 55 తీసుకొని రావడం జరిగింది. మీరు జీవో 29 తీసుకొచ్చారు. ఓన్లీ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ని కావాలని మీరు వాళ్ళని ఇంకా డిగ్రేడ్ చేయాలి, వాళ్ళ బతుకులనే తీసుకొని వచ్చినారు మీరు. ఇది అయితే తెలంగాణ రాష్ట్రానికి మన విద్యాశాఖ మంత్రి లేరు కాబట్టి సో ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలు కావచ్చు, బరుమూరు వెంకట్ కావచ్చు, లేకపోతే కోదండరామ్ కావచ్చు, ఇట్లా కోదండరామ్ కాదు, సో ఇతర చాలా మంది ప్రొఫెసర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు విద్యార్థుల పక్షం. సో మళ్ళీ వాళ్ళకి వెళ్ళి చెప్పి వాళ్ళతో రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వం ఎందుకు జరగట్లేదు? యా దిస్ ఇస్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అన్న. బల్మూర్ వెంకట్ గారు హీ హ్యాస్ ఆల్ ద టైమ్ టు అడ్రస్ ద మీడియా రిగార్డింగ్ యూజ్లెస్ ఇష్యూస్ గురించి అన్న మాట్లాడతాడు. కానీ ఈ నిరుద్యోగుల గురించి అన్న మాట్లాడు, ఎందుకంటే సబ్జెక్ట్ తెలియదు కాబట్టి, సార్కి సబ్జెక్ట్ తెలియదు కాబట్టి మాట్లాడారు. అండ్ కోదండరామ్ గారు ఇక్కడ ఎన్నిసార్లు, కోదండరామ్ రెడ్డి సార్ గారు ఇక్కడ ఎన్నిసార్లు మేము అడిగినా కూడా మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వరు. బట్ ఐ హ్యావ్ సీన్ యూ సార్ ఇన్ ఢిల్లీ. మీరు సంథింగ్ బీసీ సభకు అనుకుంటా సార్ వెళ్ళారు ఢిల్లీలో. నేను సార్ని చూశాను అక్కడ, బికాస్ వీ వెంట్ టు ఢిల్లీ టు అడ్రస్ దిస్ ఇష్యూ. సార్ ఇక్కడ అపాయింట్మెంట్స్ ఇవ్వరు, అక్కడికి వెళ్ళడానికి మీకు టైం ఉంటుందా సార్? మీరు చెప్పినందుకే కదా మేము బస్ యాత్రలు చేసి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చాం. లేకపోతే మాకేం అవసరం? 10 సంవత్సరాల నుంచి ఎక్కడో మూలన పడ్డ కాంగ్రెస్ పార్టీని మీరు తీసుకొచ్చారు, మీ ఓన్ బెనిఫిట్ కోసం మీరు తీసుకొచ్చారు. సో మీరు తీసుకొచ్చి మీరే బెనిఫిట్ అవుతున్నారు, మేము బెనిఫిట్ అవ్వట్లేదు దీనివల్ల. సో ఫైనల్గా ఏం చెప్తారు మేడం? అంటే గవర్నమెంట్కి కావచ్చు, అంటే ఆల్రెడీ ఇప్పుడు కోర్టు కూడా చెప్పింది, సో నియామక పత్రాలు ఇవ్వకుండా ఆపండి అని చెప్పేసి కూడా చెప్పింది. సో ఏం చెప్తారు మీరు? గవర్నమెంట్కి కానివ్వండి, రేవంత్ అన్నకు కానివ్వండి, అండ్ రాహుల్ गांधी जी जो संविधान पकड़ के गोल गोल के घूमते हो और बोलते हो कि रिजर्वेशन लागू होनी चाहिए. बट यू सी ఈవెన్ ఇన్ తెలంగాణ రిజర్వేషన్స్ ఆర్ గెటింగ్ वायलेटेड. అండ్ బీపీఎస్సీ బిహార్కి వెళ్ళి పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తారు. सर आप बिहार को जाके वो जो संविधान पकड़ के बोलते हो ना सोशल जस्टिस के बारे में, पहले आपके ये जो राष्ट्र है तेलंगाना में, यहाँ आप लागू कीजिए. यहाँ लोगों का यू सी द पेन, हाउ मच द पीपल आर सफरिंग इन तेलंगाना. రాదర్ దాన్ డూయింగ్ దిస్ ఆల్ ఓవర్ ఇండియా పోతారు, బీహార్కి పోతారు, అక్కడ పోతారు, ఇక్కడ పోతారు, అన్నీ చేస్తారు. ఇక్కడ ఏమైంది సార్? ఇక్కడ మీ పరిపాలన ఎట్లుంది అనేది మీరు చూసుకుంటే చాలా మంచిది. అండ్ ఫైనల్గా ఐ వాంటెడ్ టు రిక్వెస్ట్ టీజీపీఎస్సీ కానివ్వండి, హైకోర్ట్స్, హానరబుల్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్స్ కానివ్వండి, రేవంత్ రెడ్డి గారి సర్కార్కి కానివ్వండి, నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే, సార్ మేము చాలా కష్టపడి 10 years నుంచి మాకు జాబులు కావాలి, కానీ ట్రాన్స్పరెంట్గా ఉండనివ్వండి, జస్ట్ మేనర్లో ఫిల్ చేయండి. ఎందుకంటే మాలో చాలామంది విద్యార్థులు డిప్రెషన్కి లోనే సూసైడ్ కూడా చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి రీసెంట్గా కూడా, మీకు తెలుసు. సో మా జీవితాలతో ఆడుకోకండి సార్. మీ క్షణిక సంతోషం గురించి మా జీవితాలతో మీరు ఆడుకోవద్దని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.